అలాగే మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం 'కొండా సురేఖ' చేసినటువంటి వ్యాఖ్యల గురించి. ఒక్కసారి చెప్పండి. అంటే నాట్ ఓన్లీ 'కొండా సురేఖ' ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గూడా ఈరోజు నోటికొచ్చినట్టు ఆడవాళ్ళ మధ్య గూడా ప ఆహ్, ఎవరైతే గత ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన పట్ల కూడా వివక్ష చూపిస్తూ ఒక అంటే వినకూడని మాటలు వింటున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అలాగే రాజకీయ నాయకులు అంటే ఇంతకు ముందు ఆంధ్రాలో మనకు కనిపించింది ఆ ధోరణి. అటు వైసీపీ పార్టీలో చాలామంది కొడాలి నాని లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడిన వంటి మాటలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా వినబడుతున్నాయి. దాని మీద అసలు అంటే ఏ రకంగా చూడొచ్చు? అండ్ అలాగే ఈ పొలిటీషియన్స్ ఇప్పుడున్న జనరేషన్ ఏ విధమైన ఆహ్, విధాల్ని నేర్చుకోవచ్చు అసలు? బండి సంజయ్ గారిని ఫ్యాన్ నాకు. నా తెలుగు బిడ్డ. హ్మ్. మోడీ గారి అభిమాని అంటారు. హ్మ్. చెప్పులు తీసి పెట్టడంలో ఫేమస్ అయ్యారు. అమిత్ షా గారు వస్తే కానీ చెప్పులు లోపల దాచిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయన కాళ్ళ దగ్గర పెడతాను. హ్మ్. తండ్రి అంటున్నారు. ముందు ఆయన గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీ ఆయన మినిస్టర్ కూడా. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తర్వాత మంత్రి అయినారు. గవర్నీలో ఆయన గుర్తుంచుకోవాల్సింది తన ఒక తెలుగు జాతి ప్రతిష్టను తాకట్టు పెట్టినట్టు అవుతుంది. అది అవసరం కూడా లేకుండా అది చేశారు. సరే ఏదేమైనా ఆయన మాట్లాడతా చెట్టుకి కట్టి చేర చాలా భయంకరంగా మాట్లాడారు ముందు. రేవంత్ రెడ్డి గారు చాలా అనుచితంగా మాట్లాడిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడారు. ఇంతకుముందు మాట్లాడినాం సేనంతో ఉంటానని చాలా తప్పు మాట్లాడారు. కానీ ఆయన ఆక్రోశం ఏంటంటే ఆయన కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు 4 గంటల్లో ఆయన బయటికి రావటం చాలా బాధాకరం. అప్పుడు కష్టాదింపుకి ఆయన లోనయ్యారండి. ఇది ఇస్ నాట్ గుడ్ అండి. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టాలు చేయించటం వ్యక్తిగతం చేయటం ఆయన అన్యాయం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవర్తన అనేది చాలా హుందాగా ఉంటుందని ఆశించాను. ఆయన మాట్లాడారు. ఆయన చాలా నచ్చిందండి ఆయన మాట్లాడింది నాకు. ఆయన కక్ష సాధింపు ఏదైతే ఉందో వాళ్ళ డెఫినెట్గా నేను హైడ్రా అనేది నెక్స్ట్ జనవాడ ఫార్మ్ హౌస్కి తీసుకెళ్ళండి మాకేం పర్లేదు అంటున్నారు మిగతా వాళ్ళు గారు. ఆయన ఫోకస్ చేయాల్సింది డెఫినెట్గా ఆయన డైనమిజం ఆయన ఉన్న వ్యక్తిగా భావిస్తున్న నేపథ్యంలో కక్షాదింపు కాదు ఆయన వాళ్ళు చేసుకునేది. తెలంగాణని ఈ దేశంలో వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మేజర్ స్టేట్స్లో నెంబర్ 1లో ఉందండి. దాన్ని ఇంతకుముందే వచ్చింది. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. భావితరాలకి ఇవాళ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ జేఏసీ మెగాడీ ప్రకటించినా సరే ఆచరణలోకి వచ్చేటప్పుడు ఎన్ని వచ్చినాయండి ఉద్యోగాలు? పార్టీ హామీ ఇచ్చింది ఏముంది? దాని మీద కాన్సన్ట్రేషన్. 11,000 ఉద్యోగాలు. ఇవాళ లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఇవాళ ఉపాధి కల్పనలో వాళ్ళ ముందు మొత్తం వాళ్ళ గుజరాత్ తన్నుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అందరినీ ఇప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు కూడా చేయలేదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఆయన విద్యను ప్రదర్శించాలంటున్నాను. అక్కడ పినరయి విజయన్ గారి విపత్తు వచ్చింది, లేదా ఇంకోటి వచ్చింది. రమేష్ చెంతల్ గారిని తర్వాత ఇంకొక ప్రతిపక్ష నాయకుడిని హెలికాప్టర్ ఎక్కమంటారు, లేదా ఇంకోటి చూసుకోండి మీరు కమిటీ చేస్తా అంటారు. అలాంటిది పెరిగిస్తే ఒక అద్భుతమైన పరిణితిలో చెందిన నాయకుడిగా మారుతారు తప్పితే లేదా కక్షాదింపు చర్యలు చేసే నాయకుడిగా మారుతారు. ఐ థింక్ ఆయన ఆ డైరెక్షన్ వెళ్ళకూడదని నా భావన అండి. తెలంగాణ డెఫినెట్గా నేను చెప్పాను బారింగ్ ఫ్యూ ఇన్స్టెన్స్ మిగతాది ఒక స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందు మాట్లాడినట్టు ఎంత హుందాతనంతో ప్రవర్తించారు. డెఫినెట్గా అలా ఉండాల్సిన బాధ్యత ఉంది. కక్షాదింపులు తగ్గించుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక ఈ మాటలు అంటే పొలిటీషియన్స్ విషయానికి సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే చాలా మంది పొలిటీషియన్స్ ఈ మధ్య ఆడవాళ్ళ పట్ల మీరు ఇందాకే కొండా మాట్లాడారు. సురేఖ గారి గురించి కూడా మాట్లాడారు. అవును. ఆవిడ ఎవరిని ఇందాక రామ్ గోపాల్ వర్మ గారు అంటే చాలా చిరాకు ఉండేది నాకు. ఆయన ఒక మాట మాట్లాడారు. ఇందుకు సురేఖ్ గారు మాట్లాడిన దాంట్లో మనం వెళ్ళపోయినా ఆయన ఎవరు మాట్లాడారు? ఒక ఒక భర్తనే ఒక మామగారిని తార్పుడు గాళ్ళని వ్యవహరించినట్టు మాట్లాడారు. అని ఆవిడ ఎవరికి క్షమాపణ చెప్పాలి? వాళ్ళిద్దరికి చెప్పాలి. నేను మాట ఆవిడ ఎవరికి చెప్పారు? సమంత గారు మళ్ళీ ట్వీట్ చేశారు. ఇప్పుడు మహిళల పట్ల ఆవిడ ఒంటరి మహిళగా డెఫినెట్గా ఆవిడ పట్ల మనకి సానుకూలత ఉండాల్సిందే ఖచ్చితంగా, నేను కాదంటలేదు, సెకండ్ థాట్ లేదండి. కానీ ఇవాళ నాగార్జున గారు లేకపోతే వాళ్ళ భర్తని ఇవాళ మొత్తం సమాజాన్ని ఒక వ్యవస్థని వాళ్ళ భర్తని ఆ విధంగా సంబోధించడం అనేది
నిజంగా ఆవిడకి బాధ కలిగి ఉంటుంది, మిగతా వాళ్ళతో మాట్లాడిస్తున్నాను, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అండి. కానీ నాకు ఆ ఇంట్లో విషయం నాకు ఇప్పుడు తెలియాలి. విడాకుల కారణాలంటే రాష్ట్రాన్ని నాశనం అయిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంటే, ఇవాళ బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో దారుణంగా నిధులు కేటాయిస్తుంటే, ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందికరమైన అమ్మాయిల మీద ఇబ్బందులు జరుగుతూ ఉంటే, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, దాని మీద కారణాలు తెలియాలంటూ మానేసి సమంత గారి విడాకుల మీద కారణాలు తెలియని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఇదేనండి ఆవిడ జీవిత ఉద్దేశం? దీని మీద నాకు అర్థం కావట్లేదండి. నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. ఈ సమస్యల మీద, కేంద్రం మీద సమస్యల మీద, రాష్ట్రం మీద సమస్యల మీద, మహిళల సమస్యల మీద, పొల్యూషన్ జరుగుతున్న సమస్యల మీద ఇంతకుముందు కూడా ఉన్నాయి, నేను భయంలేదు, కాదంటలేదండి. దాని మీద సంబంధించిన మంత్రి గారి ముఖ్య ఉద్దేశం సమంత గారి విడాకులు కారణం తెలియాలి. ఇది తెలంగాణ రాష్ట్రం ముఖ్య సమస్య అండి. డ్యూ రెస్పెక్ట్ టు హెర్. అలా నాకు అర్థమే కావట్లేదు, సమస్య దేని మీద కారణం అండి? మాట్లాడితే మహబూబాబాద్ ఘటన, దానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మీరు ఏ విధంగా జరిగిందో, మళ్ళీ వ్యతిరేకంగా విమర్శించడం, దట్ ఇస్ అప్ టు దేర్ పొలిటికల్. ఐఎమ్ నో వే కన్సర్న్. ఆవిడ అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా ఎక్కువ అనుచితమైన వ్యాఖ్యలు మిగతా వాళ్ళమే చేయలేదు, దాని రెస్పెక్ట్. బట్ ఇదేంటండి పాలన ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్య విషయం సమంత గారి విడాకుల కారణాలు కావాలా? ఏంటంటే నవ్వుతారండి జనాలు. పైగా మాటలు డైవర్షన్, బాధ కలిగితే డెఫినెట్గా ఆవిడ రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది, కానీ మొత్తం సమస్యను డైవర్ట్ చేసేస్తున్నారా? ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ అయితే ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి విషయాలు తీసుకొస్తారు. ఇదే అంశం మీద ప్రియాంక గాంధీ అమలా గారికి ఫోన్ చేసి తప్పకుండా దీని మీద మేము స్పందిస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, కొండా సురేఖకి సంబంధించిన మంత్రి పదవి ఏదైతే ఉందో తను త్వరలో రాజీనామా చేస్తారు, మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అన్న మాట కూడా గట్టిగా వినబడుతుంది. దాని మీద రాజకీయాలు ఏమన్నా? కొండా గారు మీరు చాలా ఉన్నాయి కదండి అక్కడ విషయాలు. కొండా గారికి అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి జరిగిన విషయాలు మీకు తెలుసు. ఇప్పటి నుంచి కాదు, ఫ్యూట్ ఇస్ గోయింగ్ ఆన్ సిన్స్ డికేట్స్ అండి. యాక్చువల్గా వీళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చిన మాట వాస్తవం. కానీ దయచేసి ఇప్పటికన్నా మళ్ళీ ఇక్కడ దాకా మంత్రి పదవిలోకి మళ్ళీ వచ్చారు కాబట్టి రెండుసారి వారు దయచేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఒక్క మాట చెప్పండి సార్, ఒక మాజీ నక్సలైట్ అయ్యి ఉండి ఆవిడ ఈ విధమైన కామెంట్స్ని అంటే ఏ విధంగా చూడొచ్చు? బేసిక్గా నక్సలైట్ల భావాజాలాలు చాలా సిద్ధాంతాలతో కూడినటువంటివి ఉంటాయని విన్నాము. అలాగే ఆడవాళ్ళకున్న గౌరవం వేరే విధంగా ఉంటుందని కూడా విన్నాము. నక్సలైట్లు ఇచ్చే అంటే ఎక్కువగా గౌరవం ఇచ్చేది మెయిన్ ఆడవాళ్ళకి అని చెప్పేసి అని విన్నాం. ఏంటిదంతా మరి? రివిజనిస్ట్ మిగతా వాళ్ళు ఏదన్నా సరే ఇంకా డెప్త్ కూడా నేను అంటున్నాను, ఆవిడ మాట్లాడడం మీద ఇంకా మనం డెప్త్ మాట్లాడితే విలువను తగ్గించుకున్నట్టు అవుతుందండి. ఆవిడ పద్ధతి మార్చుకోవాలని కోరుతాం, ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతామని. కానీ మీరు పాత కాదు, అంతకుముందు పాత చరిత్ర చెప్తున్నారు. కొండా మురళి గారి వివాహం అయిన తర్వాత ఆ ఫ్యాక్షన్ కానీ, ఆ రాజకీయం కానీ, ఆ కక్ష దాంట్లో ఆవిడ పడిపోయారు. ఫోర్స్డ్ అనుకుంటా, సర్వైవేల కోసం. ఒకసారి పులి మీద ఎక్కిన వాళ్ళండి, పులి దిగితే పులి తినేస్తుంది. సామెత అన్నారు కదా, అది ఫ్యాక్షనిస్టుల దాంట్లో నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో అది కాపాడుకోవడానికి తన సహచరులని అనుచరులను కాపాడుకోవడానికి కొంతమంది ఆ పులుల మీద ఎక్కుతారు, నర్మాసం దిగు పులుల మీద ఆమెకి సారీ చేస్తారు. అందువల్ల విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, ఎందుకంటే నేను వ్యక్తిగత విమర్శలు చేయను, మార్చుకోవాలని చెప్పి నిర్మాణాత్మక విమర్శలు చేస్తాను. మార్చుకుంటే ఆవిడ చరిత్రలో డెఫినెట్గా ఇంకా ప్రజలకి కానీ మహిళలకు కానీ మంచి చేసే విధానంతో వ్యవహరిస్తే బాగుంటుంది. అంతే తప్ప 24 గంటల కక్షాదిం చర్యలతో ఆవిడ జరిగిన బాధాకరమైన విషయాలు ఆవిడ కూడా ట్రోల్ చేసిన మాట వాస్తవం. కానీ దాని మీరు ఇంకోసారి నేను భావోద్వేగంతో మాట్లాడాను, మంత్రిగా ఉన్నప్పుడు భావోద్వేగాలు తక్కువ ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి భావోద్వేగాలు, అది అయిపోయినాయి. ఇవాళ కేంద్రం చేస్తున్న అన్యాయాల మీద భావోద్వేగాలు ఉండాలి. రాష్ట్రం జరుగుతున్న ఆత్మహత్యల మీద, లేదా రాష్ట్రం జరుగుతున్న మహిళల మీద అత్యాచారాల మీద భావోద్వేగాలు వచ్చి అక్కడ స్పందించాల్సిన అవసరం ఉంది. అందువల్ల దాని మీద దృష్టి పెట్టాలి. ఆవిడ పదవులు ఉంటుందా కోల్పోతారా అనేది డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు అది రాజకీయాలు. ఆ రాజకీయాలు పూర్వం సోనియా గాంధీ గారి దగ్గరికి అండి, ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఒక ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఇప్పుడు కాదు నేను చెప్పింది, 30-40 ఏళ్ళ క్రితం. తర్వాత ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కల్చర్లో మంత్రి పదవి ఎవరు మన శత్రువుకి వచ్చేటట్టు ఉందనుకోండి, మనం పేపర్లో వేయించాలంట. ఆయనకి మంత్రి పదవి వచ్చేదని డబ్బులు ఖర్చు పెట్టి అవకాశం ఉందని పేపర్లో వేయించేవారంట. వేయిస్తే ఆయన చిన్నప్పుడు మ్యాస్టాన్ని కొట్టాడు, 6వ క్లాసులోని బెత్తంతో కొట్టాడనే ఫ్యాక్ట్స్ని మొత్తం టెలెక్స్లో వచ్చేయండి. అంతకుముందు ఈ మొత్తం ఈ రోల్స్ అన్నీ అయిపోయి కంప్లైంట్ వెళ్ళాయంట. అలా రాజకీయాల్లో అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాణి సాహెబ్ గారు ఒక అద్భుతం. నేను చెప్పాను, ఢిల్లీ పాఠశాల దగ్గర పదగట్టం దగ్గర ఆదాని గారి పార్టీ వాళ్ళు ఎలా నలిగిపోతున్నారో అంతగా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా తమ పైన ఉన్న కల్చర్ని ఇవాళ ఉంది. ఎన్ని రాష్ట్రాలండి? గట్టిగా 2 రాష్ట్రాలు.
హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం, తర్వాత మిగతా కోఆర్డినేషన్తో ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలకి ఒక అధిష్టానం వరకు వాళ్ళు కూడా మేము ఏది శాసిస్తే అది ఇస్తే తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది ఒకసారి గుర్తుంచుకుని వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాం.